నేను జాంకాయల్లాగా ఉన్నాయి. వీటి పేర్లయితే నాకు తెలీదు. వీటితో కూరైతే వండేసినా, కొంచెం తెలిస్తే చెప్పండి అన్నా కదా! పాపం ఇద్దరెవరో నా బాధ చూడలేక వాటి పేర్లు చెప్పిండ్రనమాట. ఒకరేమో సీమ వంకాయ అని, ఇంకొకరేమో మేరీస్ కాయ, ఇంకా వైజాగ్ సైడ్ వీటిని బెంగాల్ వంకాయ అని కూడా అంటారంట. చాలా థాంక్స్ అండి చెప్పినందుకు. ఇలాగే నేను ఏదైనా వీడియో బాగా చేసినా, ఏదన్నా మిస్టేక్ చేసినా నాకు చెప్పి నన్ను సపోర్ట్ చేయండి. ఇదొచ్చి మా హాస్టల్‌లో టమాటా రైస్ చేసినాము. కొంచెమైనా ఎక్కువైనా ఇలా చేసుకుంటే టేస్ట్, స్మెల్ గుమగుమలాడిపోవాల్సిందే. ముందు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు కాస్త ఎక్కువే పడతాయి. ఎందుకంటే మన వంట పేరే టమాటా రైస్ కాబట్టి. ఇంక వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టి దాంట్లో కావాల్సినంత నూనె, నెయ్యి వేసి, ఇంకా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి, అవి కొంచెం వేగినాక ముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి, తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం వేగినాక పసుపు, కారం, ఉప్పు, పచ్చి బఠానీలు, ఇంకా బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి. అవి కొ తర్వాత అవి కొంచెం వేగినాక ఇంకా ఒక డబ్బాకు 2 డబ్బాలు నీళ్ళు పోసుకొని, అవి కాగినాక బియ్యం పోసుకొని 20 నిమిషాలు ఉండి, కొత్తిమీర చల్లుకొని దించుకుంటే టేస్టీ టమాటా రైస్